ఇది స్తుత్వా రమానాథం అగస్త్యో ముని సత్తమాః దదౌ చాపం మహేంద్రేణ రామాతే స్థాపితం పురా. ఈ లక్ష్మీనాథుణ్ణి ఈ అగస్త్య మహాముని ఈ విధంగా స్తుతించి తనకు ఇంద్రుడు ఇంతకుముందు ఒక అక్షయ తూణీరాలు 2 ఒక అద్భుతమైనటువంటి దివ్య ధనుస్సుని ఇచ్చాడు. ఇచ్చి శ్రీరాముడి కోసమే ఇవి నేను మీకు ఇస్తున్నాను, ఇవి రత్నఖచ్చితమైనటువంటి ఒక ఖడ్గం ఇవన్నీ తీసుకొచ్చి అగస్త్య మహామునికి వచ్చి, స్వామి మీ దగ్గరికి శ్రీరాముడు వస్తాడు, ఆ శ్రీరామునికి ఇవి ఇవ్వవలసినది అని ఇంద్రుడు నాకు ఇచ్చినటువంటివి నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి రాఘవ అక్షయ్యౌ బాణతూణీరౌ ఖడ్గోరత్న విభూషిత జహి రాఘవ భూభారభూతం రాక్షస మండలం. ఈ భూభారాన్ని ఒక దారుణంగా చేస్తున్నటువంటి ఆ రాక్షస మండలాన్ని నువ్వు వధించు, తీసే అని ఈ ఆయుధాలని ఈ అగస్త్యుడు ఆయన చేర్పించాడు. యదర్థమవతీర్ధోసి మాయయా మనుజాకృతి. అందుకోసమే కదయ్యా యత్ అర్థ, దానికోసమే కదా మాయయా మనుజాకృతి. ఈ నీవు మాయామయుడు అయినటువంటి నీవు ఈ మనుజాకృతిని ధరించింది అందువల్లనే కదా. ఇతో యోజన యుగ్మే తో పుణ్యకానన మండిత. ఈ ఈ కాననం ఉందే, ఈ అరణ్యం, ఈ దండకారణ్యం, ఇది మా పుణ్యమైనటువంటి పుణ్యం చేసుకున్నది. దీనికోసమే నువ్వు వచ్చావు, నువ్వు ఉండటంతోనే ఇక్కడ ఉన్నావు. అస్తి పంచవటీ నామ్నా ఆశ్రమో గౌతమీ తటే నేతవ్యస్తత్ర తే కాలః శేషో రఘు కులోద్వహ. ఇక్కడికి పంచవటీ నామ్న ఆశ్రమం గౌతమీ తటే, నువ్వు 2 యోజనాల హితో యోజన యుగ్మే అన్నాడు. ఈ 2 యోజనాల దూరంలో పంచవటీ నామ్న ఆశ్రమం ఉన్నది. అక్కడ ఆ గౌతమీ తటే అంటే గోదావరి నది, దాన్ని గౌతమీ నది, ఆ గౌతమీ నది అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ నది యొక్క ఆ తీరంలో తటే, ఆ తీరంలో ఈ పంచవటి ఆశ్రమంలో ఉన్నది. అక్కడ ఓ రఘునందన, నీ యొక్క శేషకాలం అంటే ఈ వనవాసంలో నీకు ఇంకా మిగిలిన కాలం ఉందే, అది అక్కడ నువ్వు గడుపు, అక్కడే ఉండు. తత్రైవ బహుకార్యాణి దేవానాం కురు సత్పతే. ఇక మిగిలిన పనులన్నీ అక్కడే గడిపేయి, అక్కడే చేసేయి. ఇక అక్కడే ఉండి దేవకార్యాలన్నీ నువ్వు పూర్తి చేయి. దేవకార్యాలంటే ఏమిటి అంటే ఇక మిగిలినటువంటి రావణ వధ, మిగిలిన అవన్నీ ఆ కార్యాలన్నీ దేవకార్యాలు. దేవతల కోసమే నువ్వు ఇక్కడ ఉద్భవించి నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ అక్కడ పంచవటిలో ఉండి పూర్తి చెయ్యి అని చెప్తున్నాడు. శ్రుత్వా తదాగస్త్య సుభాషితం వచః. ఈ మనోహరమైనటువంటి ఈ సంభాషణ, ఈ భాషణాన్ని అగస్త్యుడు చెప్పినవన్నీ విని ఆ సర్వజ్ఞుడైనటువంటి శ్రీరామచంద్ర భగవానుడు ఇంకా ఆయన స్తోత్రం చేశాడు కదా అగస్త్యుడు, ఆ స్తోత్రాన్ని కూడా విని, ఆ స్తోత్రంలో ఏముంది? తత్వం ఉంది. తత్వార్థ గర్భితమైనటువంటి అంటారు. అంటే ఏమిటి? తత్వం సూచింపబడేటటువంటి తత్వాలు, దాని యొక్క అర్థాలు సూచింపబడినటువంటి ఈ స్తోత్రం, అగస్త్యుడు చేసినటువంటి స్తోత్రాన్ని విని ఆయనకి నమస్కరించి మునిం సమాభాష్య ముదాన్వితో యయౌ ప్రదర్శితం మార్గమశేష నిద్దరిహి. అక్కడ ఆయన యొక్క అనుమతిని తీసుకొని ఆనందంతో ఆయన చూపించినటువంటి మార్గంలో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అంటే శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి లక్ష్మణస్వామి వాళ్ళిద్దరిని అనుసరిస్తుండగా బయలుదేరి వెళ్ళాడు. దీంతో ఈ అరణ్యకాండలో తృతీయ సర్గ పూర్తయింది. మనం చతుర్థ సర్గలోకి ప్రవేశిద్దాం. ఇంకా మహాదేవుడు ఇదంతా చెప్తున్నది ఎవరు? శంకర భగవానుడు. ఆయన పార్వతీదేవితో చెప్తున్నాడు అనమాట.
మార్గే వ్రజన్ దదర్శాథ శైలశృంగమివ స్థితం వృద్ధం జటాయుషం రామః కిమేతదితి విస్మితః కిం ఏతదితి అని విస్మిత ఆశ్చర్యపోయాట. దేన్ని చూసి? మార్గంలో వ్రజన్ దదర్శాథ, అదొక పెద్ద శైలశృంగం, పెద్ద పర్వతంలాగా కొండలాగా కనిపించినటువంటి దాన్ని చూసి, ఆ కూర్చున్నటువంటి దాన్ని చూసి ఆశ్చర్యపోయాట. అది ఎవరు కూర్చున్నది? వృద్ధం జటాయుషం, జటాయు అనేటువంటి ఒక పక్షి అక్కడ కూర్చుని ఉన్నది. అది కొండలాగా ఉన్నది. దాన్ని చూసి ఈయన రాముడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఇంకా ఇదేమిటిది, కిం ఏతదిది అని ఆశ్చర్యపోయి, ధనురానయ సౌమిత్రే రాక్షసోయం పురస్థిత, ఇక్కడ ఎవడో రాక్షసుడు మునుల్ని చంపడం కోసం ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ధనురానయ, నాకు నా ధనుసు నా చేతికి ఇవ్వు, నేను దీన్ని ఇత్యాహ లక్ష్మణం అని రాముడు ఏమంటున్నాడు? హనిష్యాహ, నేను ఈ రాక్షసుని వధిస్తాను. ఇతడు ఋషిభక్షకం, ఋషుల్ని చంపేసేటటువంటి రాక్షసుడు వీడు, కాబట్టి దీన్ని వధిస్తాను అని అన్నాడు. అనగానే తచ్చుత్వా రామవచనం గృధ్రరాట్ భయపీడిత, గృధ్రరాట్ అంటే పక్షిని రాజు అయినటువంటి ఆ జటాయువు భయపీడిత, భయంతో పీడింపబడిన వాడై, అంటే భయపడిన వాడై, దేనివల్ల భయపడ్డాడు? రాముడి యొక్క మాటలు విని భయపడ్డాడు. వధార్హోహం నతే రామ పితుస్తే అహం ప్రియ సఖా, అయ్యా నేను వధార్హుణ్ణి కాదు, నన్ను చంపకూడదు, ఎందుకంటే పితుస్తే అహం ప్రియ సఖా, నీ యొక్క తండ్రికి నేను ప్రియసఖుణ్ణి, నేను ఎంతో మంచి మిత్రుణ్ణి. జటాయుర్నామ, నా పేరు జటాయువు. భద్రంతే గృధ్రోహం, భద్రంతే నీకు భద్రమగుగాక అంటే మేలగుగాక. గృధ్రో అహం, నేను పక్షిని. ప్రియకుత్రవా, నీకు మేలవుతుంది, నీకు నీకు హితం చేకూర్చేటటువంటి వాడిని, కాబట్టి నన్ను చంపకు, నేను వధారుని కాదు, అందులో నీ యొక్క తండ్రికి నేను ప్రియమిత్రుని అని అన్నాడు. ఇప్పుడు దశరథుడు మనుష్యుడు, జటాయువు పక్షి, వీళ్ళిద్దరూ ప్రియమిత్రులు ఎట్లా అయ్యారు అంటే దీనికి మనం సందేహపడక్కర్లా. ఆ రోజుల్లో మహితాత్ములైనటువంటి పక్షులు కూడా గొప్ప గొప్పవి. దేవతలు దశరథుడిని వచ్చి అడగలేదా నాకు సహాయం చేయమని? అలాగే దేవతలు ఎప్పుడైతే మనుషుల దగ్గరికి వస్తారో అట్లాగే మనుషులు ఈ గొప్ప గొప్ప పక్షురాజులు కూడా, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటుంటారు, మైత్రి కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క మైత్రికి ఏదో కారణం ఉండే ఉంటుంది. పంచవట్యామహం వత్సే తనైవ తవైవ ప్రియకామ్యయా, నేను పంచవటిలో పంచవట్యామి అహం వత్సే తవైవ ప్రియకామ్యయా, నీకు ప్రియ కార్యాలను చేకూర్చడం కోసం నేను ఇక్కడ ఉంటాను. మృగయాయాం కదాచిత్తు ప్రయాతే లక్ష్మణోపిచ, నువ్వును లక్ష్మణుడు కలిసి ఎప్పుడైనా వేటాడ కోసం వాటి కోసం మృగ వినోదం కోసం బయటికి వెళ్తారు కదా, ఆ వెళ్ళినప్పుడు నీ సీతని రక్షించడానికి నేను ఉంటాను, ఇక్కడే ఉంటాను, నేను సీతని రక్షిస్తూ ఉంటాను. సీతా జనక కన్యా మే రక్షితవ్యా ప్రయత్నతః శ్రుత్వా తద్గృధ్రవచనం రామః సస్నేహమబ్రవీత్. నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను కదా అని నేను సీతను ప్రయత్నపూర్వకంగా, రక్షితవ్యా ప్రయత్నపూర్వకంగా నేను రక్షిస్తాను అని ఎప్పుడైతే ఆ గృధ్రవచనం, ఆ పక్షిరాజు యొక్క మాటలు, ఆ జటాయు యొక్క మాటలు శృత్వా విన్నాడో రాముడు సస్నేహం, చాలా శాంతి లోపల సంతోషంతో స్నేహభావంతో అబ్రవీత్ ఇలా అన్నాడు. అట్లాగేనయ్యా సాధు అంటే శుభం బాగు అంటూ గృధ్ర మహారాజా తథైవ కురుమే ప్రియం, నీవు
ఎంతో చక్కగా మాట్లాడావు, ఇక్కడే ఉండు, నువ్వు చెప్పిన మాట కురుమే ప్రియం, ఇలాంటి మా పనులే నువ్వు చెయ్యి. అత్రైవమే, అత్రైవ అంటే దగ్గరగా ఉండి, సమీపస్థో నా అతి దూరే వనే వసత్, ఈ వనంలోనే దగ్గరలోనే ఇక్కడే నువ్వు సమీపంగా, నా అతి దూరే ఎంతో దూరం కాకుండా దగ్గరలోనే ఉండు, వసన్ నువ్వే ఇక్కడే ఉండు. ఇత్య ఆమంత్రిత, ఇలా చెప్పి ఆలింగ్య యయౌ పంచవటీం ప్రభు, ఆలింగ్య ఆ జటావుని ఆలింగనం చేసుకున్నట్ట శ్రీరాముడు. చేసుకుని ఆ ప్రభువు లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా రఘునందన, లక్ష్మణుడితోటి సీతాదేవితోటి కలిసి ఆ పంచవటికి వెళ్ళాడు. ఇక్కడ గత్వాతే గౌతమీ తీరం పంచవట్యాం సువిస్తరం, ఇక్కడ పంచవటి గురించి, పంచవటి దగ్గర ఉన్న ఆశ్రమం అంటున్నారు, కానీ పంచవటి అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ 5 మహావృక్షాలు ఉన్నాయి, మర్రి చెట్లు, అవన్నీ దగ్గరగా ఉన్నాయన్నమాట. ఆ మర్రి చెట్టు ఎంతో ఎక్కువ దూరం నీడ ఇస్తుంది అంటారు కదా, అట్లాగే 5 మర్రి చెట్లు ఎంతో నీడ ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని పంచవటి ఆశ్రమం అన్నారు. అక్కడ ఒక ఆశ్రమం వీరు నిర్మించుకున్నారు. వీళ్ళు ఒక దానంతా అదొక ఆశ్రమం, దాంట్లో వీళ్ళు పర్ణశాల నిర్మించుకున్నారు. అది మనం తర్వాత చెప్పుకుంటాం. సువిస్తరమైనటువంటి ఈ పంచవటిలో అక్కడ మందిరం కారయామాస లక్ష్మణేన సుబుద్ధినా, లక్ష్మణుడి చేత అత్యద్భుతంగా ఒక పర్ణశాలని, విశాలమైనటువంటి దాన్ని నిర్మింపజేశాడు శ్రీరామచంద్ర ప్రభు. తత్ర తే న్యవసనం సర్వా, తత్రస్తే న్యవసనం సర్వే గంగాయా ఉత్తరే తటే, గంగకి ఉత్తర తటంలో, ఉత్తర తీరంలో అక్కడ ఏమేమి ఉన్నాయి, మరి ఎన్నో చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఏమేమితో ఆ చెట్లు ఉన్నాయట, కదంబం, పనస, ఆమ్ర అంటే మామిడి చెట్లు, ఇలాంటి ఫలవృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్తర తీరంలో. ఇంకా వివిక్తే జనసంబాధ వర్జితే, జనాలు ఎవ్వరూ లేక హాయిగా అక్కడ ఎవ్వరూ లేకుండా జన సంబాధ వర్జితే, వాళ్ళ చేత వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉన్నటువంటి ఆ ఏకాంతమైనటువంటి ప్రదేశంలో వివిక్తే నీరు చేస్తలే, అక్కడ చక్కగా ఉన్నటువంటి ఏకాంత ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. వినోదయన్ జనకజా లక్ష్మణేన విపశ్చితాయ, ఇంకా అక్కడ లక్ష్మణుడితో కూర్చొని దగ్గరికి ఉండి ఆ సీతాదేవికి వినోదయన్ జనకజ, జనకజ అంటే సీతాదేవి, ఆ సీతాదేవికి వినోదం కలిగిస్తూ, అంటే చక్కగా ఆహ్లాదకరమైనటువంటి సంభాషణలు ఇవన్నీ చేస్తూ వాళ్ళు అక్కడ లక్ష్మణుడితో సహా రాముడు అక్కడ నివసించాడు. అధ్యువాస సుఖం రామో దేవలోక ఇవాపరః కందమూల ఫలాదీని లక్ష్మణో అనుదినం తయోః. దేవలోకంలాగా ఉందిట. ఇక అక్కడ దేవలోకం వేరే ఏదో ఉంటుందా, మంచి పాలరాయి ఇట్లాంటివన్నీ అక్కడ ఉండి అంత చెట్లు మనకు సినిమాల్లో చూపించినట్లుగా అవి పొగలు వస్తూ అలా ఉంటుందా? ఇదే దేవలోకం. ఆ పర్ణశాలతో ఎంతో హాయిగా గడుపుతున్నారు, అన్ని కావలసినవన్నీ అక్కడ లభిస్తూ వాళ్ళకు ఉన్నాయి. అధ్యువాస సుఖం రామో దేవలోక ఇవాపరః, దేవలోకంతో సమానమైనటువంటి ఆ సుఖాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కందమూల ఫలాదీని, కందమూలాలు ఫలాలు ఇవన్నీ వాళ్ళు భోజనం చేస్తూ, ఇవన్నీ ఎవరు తెచ్చిపెడుతున్నారు? లక్ష్మణుడు వీళ్ళందరికీ ఆ ప్రతిరోజు తీసుకొచ్చిస్తున్నారు. ఆయన ఆనీయ ప్రదదౌ రామసేవా తత్పరమానసః, రాముని యొక్క సేవ చేయడమే ఆయన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఏకైక భావం. అలాంటి తత్పరత్వంతో ఆ లక్ష్మణుడు ఉంటూ ఉన్నాడనమాట. అతడు ధనుర్బాణధరౌ నిత్యం రాత్రౌ జాగర్తి సర్వతః, ఇట్లా ఈ వీళ్ళకి సేవ చేస్తూ, ఇది కాకుండా ధనుర్బాణాలు ధరించి నిత్యం రాత్రౌ, ప్రతిరోజు రాత్రి కూడా
జాగర్తి సర్వతః, కళ్ళు తెరుచుకొని చూస్తూ జాగ్రత్తగా అంటే జాగుగా ఉండి నిద్రపోకుండా ఉండి సర్వతః కాపాడుతూ ఆయన ఉన్నాడు. స్నానం కుర్వంత్యనుదినం త్రయస్తే గౌతమీ జలే, ఆ గౌతమీ జలాల్లో హాయిగా వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసేవారు. స్నానం కుర్యంత్వం అనుదినం త్రయస్తే ముగ్గురు, ఉభయోర్మధ్యగా సీత కురుతే జగమాగమౌ, ఉభయోర్మధ్యగా ముందు రాముడు వెళ్తుంటే మధ్యలో సీతాదేవి, ఆ వెనకాల లక్ష్మణుడు, వీళ్ళ ముగ్గురు ఇలా వెళ్ళేవాట ఆ గౌతమీదేవి ఆ గౌతమి స్నానాల కోసం. అలా వెళుతూ ఉంటే ఉభయోర్ మధ్యగా సీత కురుతేచే గమాగమౌ, గమ ఆగమౌ, ముందు వెనకాల వీళ్ళు వెంబడిస్తూ ఉండేవారు. ఆనీయ సలిలం నిత్యం లక్ష్మణ ప్రీతమానస సేవతే అహరః ప్రీత్యా ఏవమాసన్ సుఖం త్రయః. ఒకరోజు చక్కగా స్నానాలు అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఏకాంతంగా హాయిగా కూర్చుని ఉన్న సమయం చూసి ఈయన లక్ష్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏకదా లక్ష్మణో రామం ఏకాంతే సముపస్థితం, ఏకాంతంగా అందరూ చక్కగా కూర్చున్నప్పుడు రాముడు దగ్గరికి ఈయన ఏకాంతంగా ఉన్నప్పుడు, అంటే సీతాదేవి పక్కన లేనప్పుడు ఈయన వెళ్ళాడు. వెళ్ళి వినయౌవనతో భూత్వా పప్రచ్ఛ పరమేశ్వరం, ఓ పరమేశ్వర నేను ఏదో అడుగుతున్నాను చెప్పు అని అడుగుతున్నాడు ఆయన. ఏమడుగుతున్నాడు ఆయన? భగవన్ శ్రోతుమిచ్చామి, నువ్వు నాకు చెప్పు, నాకు శ్రోతుమిచ్చామి, నాకు వినాలని ఉన్నది. మోక్షస్యైకాంతికీం గతిం, నువ్వు నాకు మోక్ష ద్వారం అంటే మోక్షాన్ని లభించేటటువంటి మార్గాన్ని నాకు చూపించు, అది నీ ద్వారా నేను వినగోరుచున్నాను. శ్రోత్వాం భగవన్ శ్రోతుమిచ్చామి మోక్షస్యైకాంతికం గతిం త్వత్తః కమలపత్రాక్ష సంక్షేపాద్వక్తుమర్హసి. ఓ కమలనేత్ర, కమలపత్రాక్ష, నీవు అంటే కమలపత్రాక్షుడు ఆయన, కమలాలు యొక్క ఆ రేకులు లాగా ఆయన కళ్ళు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి కమలనేత్రుడు అంటారు, ఒక్కొక్కసారి కమలపత్రాక్షుడు అంటారు. అన్నిటికీ సరిపోయేటటువంటి ఆ విశేషణాలన్నీ కూడా ఆయనకి సరిపోతాయి. అలాంటి వాడు రాముడు. జ్ఞానం విజ్ఞాన సహితం భక్తి వైరాగ్య బృంహితం ఆచక్ష్వ మే రఘుశ్రేష్ఠ నా వక్త నా అన్యోస్తి భూతలే. నాకు నువ్వు భక్తి వైరాగ్యాలతో కూడుకొని ఉన్నటువంటి, భక్తి వైరాగ్య బృంహితం, భక్తి వైరాగ్యంతో కలిసి ఉన్నటువంటి విజ్ఞానాన్ని నాకివ్వు, నాకు చెప్పు. అలాంటి వాటితో కలిసినటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానంతో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు నాకు ఉపదేశించు. అంతేకాదు, ఇట్లా నాకు ఉపదేశించడానికి నీకంటే గొప్పవాళ్ళు ఇంకెవరూ లేరు. వక్త నా అన్యోస్తి భూతలే, ఈ భూతలం మీద ఇంకెవరూ లేరు అని ఆయన అడుగుతున్నాడు లక్ష్మణుడు. ఇప్పుడు రాముడు చెప్పడం మొదలుపెట్టాడు ఇంకా రాముడు ఆ విజ్ఞానం ఎట్లా, ఆ జ్ఞానం ఎలా చెప్పాడో ఏం చెప్పాడో అవి మనం రేపు తెలుసుకుందాం. శుభం భూయాత్. ఏమన్నా